Okay, good morning students. Today we are going to start on with our remaining syllabus. Okay, the unit 8th. Okay, now in the unit 8th we are having a poem which is Television by Roald Dahl. Okay, ఇక్కడ మనము యూనిట్ 8 స్టార్ట్ చేస్తున్నామమ్మ. ఈ యూనిట్లో మనకు ఫస్ట్ ఉన్నది పోయమ్. ఈ పోయం ఏంటిదంటే టెలివిజన్. అది ఎవరు రాశారు పోయమ్? Roald Dahl. Okay, now before starting with the poem, I would like to start with the pre-reading activity. See, pre-reading activities, why we are starting with the pre-reading activities? To know more about the particular topic. Pre-reading activities మనం ఎందుకు స్టార్ట్ చేస్తామా? బికాస్ pre-reading activities వల్ల మనకు కొన్ని ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి కాబట్టి we start on with the pre-reading activities. Okay, now here see what they are saying. How many hours of television do you watch in a day? Okay, మీరు ఒక రోజులో ఎన్ని గంటలు టీవీ చూస్తుంటారు? హౌ మెనీ అవర్స్ యూ వాచ్ ఇట్? జనరల్లీ వీ గో టు కాలేజ్, స్కూల్స్ అండ్ ఆల్సో యూ గెట్ ఆఫ్టర్ వర్క్, స్లీప్ అండ్ ఆల్ హార్డ్లీ 3 to 4 hours. ఆర్ కొందరు 3 to 4 hours కన్నా ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారు. కొందరు పేరెంట్స్ అయితే మళ్ళీ మమ్మీ వాళ్ళు అయితే లేదంటే ఈవినింగ్ మొత్తం టైం వాళ్ళు ఒక డైలీ సోప్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు, రైట్? సో ఇలా కూడా ఉంటాయన్నమాట. సో వాట్ దే ఆర్ సెయింగ్, కొందరు ఏం చేస్తారంటే 2 hours 4 hours, అది డిఫర్ ఫ్రమ్ ది పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ టెలివిజన్ చూసే టైం పీరియడ్ అనేది డిఫర్ చేస్తుంది. బికాజ్ నౌ డేస్ ఏమైందంటే టెలివిజన్ కన్నా ఎక్కువ పీపుల్ ఆర్ హ్యావింగ్ అ స్మార్ట్ ఫోన్స్. అండ్ నౌ వాట్ హ్యాపెన్, డ్యూ టు ది స్మార్ట్ ఫోన్స్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టెలివిజన్ సో మచ్. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది పీపుల్ ఆర్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టెలివిజన్ నౌడేస్, రైట్? నెక్స్ట్ వాట్ దే ఆర్ సెయింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డూ యూ రియల్లీ వాచ్? ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తారు? సి, సమ్ పీపుల్ మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ది కార్టూన్స్, సమ్ మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మూవీస్, సాంగ్స్ or the serials, means daily soaps. Okay, so these depends on the person because every person is having a different. Nowadays you are having the mobile phone, so everything can be watched in the phone itself, right? Mobile phones you can watch everything. Maybe it may be the television serials or the Doraemon or for example Doraemon ఇవన్నీ చూస్తారు కదా. సో it depends on the person to person, ఎవరెవర్ liking. Okay, what they like about the particular things, or ఏ సీరియల్స్ లేదా ఏ షో వాళ్ళకి నచ్చుతుంది. కొందరు రియాలిటీ షోస్, డాన్స్ షోస్, కొందరు ఇంటర్వ్యూస్, ఇలాంటి డిఫరెంట్ షోస్ ఉంటాయన్నమాట. సో ది డిపెండ్స్ ఆన్ ది పర్సన్. Now what they are saying, how much of what you watch do you remember or are able to recall? మనం చూసింది మనకి ఎంతవరకు గుర్తుంటుంది? నార్మల్గా కొంచెం గుర్తుంటుంది, అంతకన్నా ఎక్కువ మనము గుర్తుపెట్టుకోము. బికాజ్ అది గుర్తుపెట్టుకోవడానికి ఇట్ ఈస్ నాట్ అ సమ్ బిగ్ ఎట్, బట్ సమ్ మైట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. కొందరికి అన్నీ గుర్తుండొచ్చు, మేబీ పాసిబుల్. చెప్పాను కదా, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ది పర్సన్ టు పర్సన్. ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. ప్రతి ఒక్క పర్సన్ డిఫరెంట్ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ నుంచి అది డిఫరెంట్ అవుతుంది. సో ఇట్ డిఫర్ ఫ్రమ్ ది పర్సన్ టు పర్సన్. నౌ, do you watch television even when your kid of program is not on air? your kind of program is not on air. మీకు నచ్చిన ప్రోగ్రామ్ లేకపోయినా కానీ టీవీ చూస్తారా? జనరల్లీ నో. మనం దాని సబ్స్టిట్యూట్లో ఇంకా వేరే ఫోన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి యూ యూజ్ మొబైల్ ఫోన్స్. సో మనకు ఆయన నచ్చినవి లేకపోతే టెలివిజన్లో వేరే ఏదైనా చూస్తాము, లేదంటే వేరే దీని సబ్స్టిట్యూట్లో ఇంకేదైనా నచ్చినవి వస్తుంటే టీవీలో కనుక లేదా మొబైల్ ఫోన్స్లో చూస్తుంటాం. నెక్స్ట్ వాట్ దే ఆర్ సెయింగ్, what would you do when there is no television or internet or mobile phones, television, internet లేకపోతే ఏం చేస్తారు? you will go and sit outside, chit chat with your friends, relatives. okay, సో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము, లేదంటే you play games or you do some work, means ఏదైనా కొత్త టైప్ ఆఫ్ వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేస్తుంటాం. ఇట్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ద పర్సన్. కొందరికి హాబీస్ క్రికెట్ ఆడడము, బేస్బాల్, లేదా ఏదైనా చెస్, ఇవన్నీ డిపెండ్ ఫ్రమ్ ద పర్సన్ టు పర్సన్. Now, what do you think how do you think people spend their time when there is no television? టెలివిజన్ లేనప్పుడు జనాలు ఎలా చేసేవాళ్ళు? వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకొని, బయట ఏదైనా వర్క్ ఉంటే అది చూసుకొని, అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. టెలివిజన్ లేని టైంలో ఎలా ఉండేవాళ్ళు జనాలు? అందరితో మాట్లాడుకుంటూ బయట కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. నౌ, వెన్ అ స్టోరీ ఆర్ అ బుక్ దట్ యూ హ్యావ్ రెడ్ ఈజ్ మేడ్ ఇన్ టు అ ఫిల్మ్ ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్, విచ్ వన్ డూ యూ ప్రిఫర్ అండ్ వై? ఒకవేళ ఒక స్టోరీ అన్న లేదా బుక్, మీకు నచ్చిన స్టోరీ బుక్ ఏదైనా మీకు ఒకవేళ మూవీ టెలివిజన్ ప్రోగ్రామ్ లాగా చేస్తే మీకు ఏది నచ్చుతుంది? ఇఫ్ యూ పీపుల్ రిమెంబర్ ఆర్ నాట్, ఆర్కే నారాయణది మాల్గుడి డేస్ అనే ఒక టీవీ సీరియల్ వచ్చేది. యాక్చువల్గా అది ఒక బుక్, ఆర్కే నారాయణ రాసిన బుక్, మాల్గుడి డేస్ ఇలాంటివన్నీ వచ్చేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనము ఇది మనకు గుర్తుంటుంది చూడండి,
కొన్ని సీరియల్స్, కొన్ని బుక్స్ని మనము సీరియల్స్గానో లేదా మూవీగా చూస్తున్నాం, గుర్తుందా? కొన్ని హ్యారీ పాటర్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ యాక్చువల్గా తను ఫస్ట్ రాసింది యాజ్ అ బుక్, బట్ నౌ మనకు ఒక అది మూవీ లాగా కూడా కొన్ని సిరీస్ ఆఫ్ మూవీస్ వీ కెన్ సీ ఇట్. సో ఎందుకంటే అది ఒక మ్యాజికల్, ఒక న్యూ ఫిక్షన్ ఇలాంటివన్నీ స్టోరీ ఉన్నాయి కాబట్టి అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది అనమాట. నౌ నెక్స్ట్ వాట్ దే ఆర్ సెయింగ్, వాట్ డూ యూ రిమెంబర్ మోర్, ద స్టోరీస్ యూ హ్యావ్ రెడ్ ఆర్ లిసన్డ్ టు ఆర్ ద టెలివిజన్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ వాచ్డ్? మీరు ఏది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు? స్టోరీస్ విన్నదా, లేదంటే టెలివిజన్ సీరియల్లో చూసిందా, లేదంటే టెలివిజన్ ప్రోగ్రామ్స్లో చూసిందా? జనరల్గా చెప్పాలంటే మనం స్టోరీస్ విన్నది గుర్తుపెట్టుకోగలుగుతాం. వై? బికాజ్ స్టోరీస్ విన్నది మనకు మైండ్లో మనం అక్కడ యూజువల్గా ఏమి కనిపించదు, జస్ట్ మన మైండ్లో మనం అది చెప్పే స్టోరీస్ని ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి అది మనకు ఎక్కువగా గుర్తుండిపోతుంది రాదర్ దెన్ ది టెలివిజన్ సీరియల్స్. ఓకే, నౌ డూ యూ నో ఎనీ అదర్ టర్మ్ ఫర్ టెలివిజన్కి ఇంకేదైనా ఫుల్ ఫామ్ అంటే ఇంకొక పేరు మీకు తెలుసా? టీవీ అని పిలుస్తాం కదా, టెలివిజన్, టీవీ. ఇక్కడ ఈడియోటిక్ బాక్స్ అని పోయెట్ చెప్పాడు అనమాట, దాన్ని ఈడియోటిక్ బాక్స్ అని కూడా చెప్పాడు. కొందరు ఇంకో రకంగా వేరే వేరే పేర్లతో పిలుచుకుంటారు టెలివిజన్ని. ఓకే, నా ఇక్కడ మనము ఫస్ట్ ఆథర్ గురించి తెలుసుకుందామమ్మ ఇయర్. ఓకే, అబౌట్ ది ఆథర్, రోల్డ్ డాల్ 1916 to 1970 was British novelist, short story writer, fighter pilot and screenwriter, widely recognized as one of the greatest storyteller for children of 20th century. Dahl's book deal with the fantasy and make-believe world and more thrilling mixture of the grotesque and the comic. Charlie and the Chocolate Factory 1964, The BFG 1982 and Matilda 1988 are among the most popular children novels that have also been made into the films. Besides, he had published more than a dozens of collections of stories about his children's about the